నాకేం తెలియదు. తెలంగాణమే ఏమో ఏమిస్తుండయా తెలంగాణ అయ్యి నాకేం రాలే అన్న. 2000 4000 ఎడపాడని 2000 ఇస్తుండు గంతే ఇస్తుండ అన్న. ఏమి ఇస్తలేదు ఏం లేదు. 4000 అన్న 4000 లేవన్నా 2000 ఇస్తుండు అంతే. ఏ గ్యాస్ ఇచ్చిండు అమ్మాయినా నీకు వచ్చిందేమో ఎవరికి ఇవ్వలే గ్యాస్. ఆ గ్యాస్ అంటున్నాను కరెంట్ ఫ్రీ ఏమంటే ఇంకేం కావాలి ఇంట్లోకే తెచ్చి పెడతారు ఆయన ఇంట్లోకే తెచ్చి పెట్టాడు. నాకు అదేం తెలియదు అన్న. ఆమెకు నాకు చాలా అందరికి రాలే తమ్మి. ఎవరికి వచ్చిందో అరే తమ్మి ఎవరు ఆమె నాకు తెలుసా నాకు ఆమెకు తెలుసా నాకు తెలియదు తమ్మి. నాకు మాట్లాడదు ఏంది పరిపాలనకైతే ఏం లేదు ఆయన. నేను ఒక బాయికాడోళ్ళ దగ్గర పని చేస్తున్నాను. బాయికాడోళ్ళు పంపిస్తే నేను అమ్ముతున్నా కూరగాయలు. నాకు ఇల్లు లేదు, భర్త లేదు, కొడుకు లేరు. ఒక 200,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఇది ఇల్లు ఇస్తాను ప్లాట్ ఇస్తాను ఇవ్వలేదు ఏడ మా ఊరు ధర్మస్పతి సాహిబ్ నాలరా ఇక్కడ హైదరాబాద్ మేము కటువంటి అపార్ట్మెంట్ ఇచ్చి ఇక్కడ బతుండేవి. ఎక్కడికి వచ్చిన వాళ్ళకి అపార్ట్మెంట్ ఇచ్చారు. మా గుడిసెలకు అసలు ఇచ్చి 10 కోట్లు ఒక్కొక్కటి రూమ్ అన్నా బెడ్రూము. మేము 30 ఏళ్ళ సార్ దీనే ఉన్నాము. మాకు ఏం వద్దు. ఆయన ఏడిస్తాడో ఏడో తెలియదు. మాకు వద్దు కూడా వద్దు. పింఛన్ ఒక 2000 అన్న 4000 ఇస్తారు. మరి ఇంకేం చేస్తాం ఇక మరి ఏడా 4000 లేదు అదే 2000. కేసీఆర్ అన్నప్పుడు 2000 పింఛన్ వస్తుంది. అవునా 2000 వస్తున్నాయి బిడ్డ పింఛను. 2000 కేసీఆర్ అన్నప్పుడు 2000 వస్తున్నాయి. ఇక ఎవరు మాకైతే గరీబులు 2000 ఇస్తుంది కేసీఆర్ మంచిది. ఇప్పుడు కూడా ఏమి నాకు రాలేదు. నేను చేయలేదు. చేసినా కూడా రాలేదు. చేసినా కూడా రాలేదు. అంతే ఇక 2000 పింఛన్ వస్తుంది గవర్నమెంట్ తింటున్నాం. అంటే ఇక ఫ్రీ బస్ అంటే మేము కూరగాయలు అమ్ముకుంటాం. తర్వాత బస్సు పోతాం ఆటో కోసం. ఫ్రీ బస్సులా ఎన్టీఆర్ నగర్ ఇడికి పోయినది వరమా నేను ఏడుకోలేదు పోయాం. ఇక ఆడుకోతుంది ఇక చిట్సేలము. మేము ఫ్రీ బస్ ఎక్కి ఏడు గోలకి ఎన్టీఆర్ నగర్ పోతాం ఇక్కడికి వస్తాం. మరి నాకు కావాలని ఏం కొట్టలేదు. ఇక ఎక్కుతున్నాం కదా మరి ఫ్రీ బస్ ఎక్కాలి కదా తప్పదు కదా. అట్లా టైంపాస్కి ఎందుకు కష్టానికి పోతాము. టైంపాస్కి ఎక్కుతున్నాం కష్టానికి అవుతాం. టైంపాస్ మేము ఒక్కనాడు కూడా పోము. ఒక్కనాడు టైంపాస్కి పోము. అన్న ఈ మంచిగానే ఉంది అన్న. మేము ఈడనే బతుకుతున్నాం. 30 ఏళ్ళ సంది ఈడనే బతుకుతున్నాం. మా గరీబోళ్ళకు ఇండ్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అన్న. మాకు పింఛన్లు ఏం రావన్న. మాకేం లేవు. మేము చాలా గరీబోళ్ళం అన్న. మేము మా బాబులు 2 ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, ఒక 2 అబ్బాయిలు. 25 సంవత్సరాలు ఉన్నాడు. 25 సంవత్సరాలు ఉన్నాడు. ఒక్క 15 చదివేండు ఉండి లేక మేము చదివిపించినాం. ఒక్క జాబ్ అన్న వస్తలేదన్న. మళ్ళీ మాది రోడ్డు మీద బతుకులే. ఇవే కష్టం చేయాలి. ఉండి లేక చదివిపిస్తున్నాం. ఒక బాబు 20 సంవత్సరాలు ఉండి ఒక బాబు 25. మాకు ఒక్క ఇంట్లోనన్నా ఒక జాబ్ అన్న రావాలి. ఏది రాలేదన్న. ఏం రాలేదు. మా తురుకే చేసినాం. ఎన్నిసార్లు అప్లై చేసినాము. ఇస్తాం. ఎలక్షన్లప్పుడు అక్క చెల్లె అనుకుంటూ వస్తారు. ఇస్తామంటారు ఇయ్యరు. అది ఎవరు తింటారో మనకేం తెలియదు అన్న. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కావాలన్న. మేము గరీబోళ్ళం. మా 2 బాబులకు ఇండ్లు ఉండాలి కదన్న. స్థలం మాది ఉన్నా కానీ ఇండ్లన్నీ ఇవ్వాలి కదా. మాకు ఇండ్లు ఇవ్వాలి. మా బాబుకి జాబ్ రావాలి.